మేము ఇంతే, నోట్లు ఇస్తే పనిచేస్తాం, ఫ్రీగా పనిచేయమంటే బద్ధకం. మాకు బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్. ఇలాంటి వారు వద్దకు వెళ్ళి అయ్యా బాబు పని చేయండి సారు ప్లీజ్ అంటే ఎలా కదులుతారు? మీ పిచ్చి కాకపోతే దేశాన్ని రక్షించడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో, ఎన్ని త్యాగాలు చేసావో వీళ్ళకు మాత్రం కనికరం లేదు. అలా ఉంటుంది వీళ్ళతో. ఇంతకీ ఎవరు ఆ సార్లు? అన్నమయ్య జిల్లా మదనపల్లె తహసీల్దార్ కార్యాలయంలో భువనేశ్వర్ నగర్కి చెందిన మాజీ సైనికుడు రామచంద్ర కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రామచంద్రకు 2007లో మదనపల్లె వెంకప్పకోట రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ 89లో 2.30 ఎకరాలు మాజీ సైనికుల కోటా కింద స్థలం కేటాయించారు. అప్పట్లో రెవెన్యూ అధికారులు 1Bలో పేరు నమోదు చేశారు. దీంతో గత కొన్ని నెలలుగా తన స్థలాన్ని రీసర్వేలో ఇటీవల జరిగిన 1Bలో తన పేరు తొలగించారు. దీంతో గత కొన్ని నెలలుగా తన స్థలాన్ని సర్వే చేసి 1Bలో తన పేరు ఎక్కించాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. ఇదే తరహాలో సోమవారం కూడా మదనపల్లె తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. తనతో పాటు తెచ్చిన కత్తితో గొంతు కూసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో స్థానికులు 1 టౌన్ పోలీసులు బాధితుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై తహసీల్దార్ని వివరణ కోరగా రీసర్వే సమయంలో స్థలానికి సంబంధించి వివరాలు లేకపోవడంతో 1Bలో నమోదు కాలేదని, దీనిపై సర్వే అధికారులను నివేదిక ఇవ్వమని ఆదేశించామని తెలిపారు. గత 10 రోజులుగా మదనపల్లి మండల తహసీల్దార్ కాజాబై గారు భూ సమస్యలపైన వస్తున్నటువంటి రైతుల దగ్గర, ప్రజానీకం దగ్గర ఆ భూ సమస్యలు బట్టి ఈ సమస్య పరిష్కారం కావాలంటే డబ్బులు ఇవ్వాలంటూ లంచాలు అడుగుతున్నదని పత్రికల్లో మండల తహసీల్దార్ పైన రోజు పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మదనపల్లికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి గారు తనకు సంబంధించిన భూమి రొటేషన్ చేయడానికి తహసీల్దార్ ₹1,00,000 అడిగిందని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇంత తతంగం జరుగుతా ఉన్నా ఈరోజు ప్రజెంట్ సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్దనే ఒక మాజీ సైనికుడు రామచంద్ర తనకు సంబంధించిన భూమి సమస్య పరిష్కారం చేయడంలో తహసీల్దార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ భూ సమస్య పరిష్కారం చేయమంటే డబ్బులు అడుగుతామని చెప్పి ఆరోపణ చేస్తూ అతను గొంతు కోసుకునే ప్రయత్నం చేశాడు. తహసీల్దార్ గా పనిచేస్తున్నటువంటి కాజాబీ గారు గురంకొండగో తహసీల్దార్ గా పనిచేసే వాళ్ళు అప్పుడు పనిచేసేటువంటి క్రమంలో
ఒక గ్రామాన్ని రాజకీయ నాయకులకు దారాదత్తం చేశారనేటువంటి విమర్శలు ఉన్నాయి. పేద ప్రజలు పట్టించుకోరు, ఎవరైతే ముడుపులు అప్పచెప్తే వాళ్ళ పనులు క్షణాల్లో చేస్తారనేటువంటి ప్రచారం ఉంది. మదనపల్లికి తహసీల్దార్ గా వచ్చినప్పటి నుండి అసలు ఎన్ని ముటేషన్లు చేశారో, ఎన్ని పాస్బుక్లు ఇచ్చినారో, ఎన్ని పట్టాలు ఇచ్చారనేటువంటి వాటిపైన విచారణ జరిపించాలి.